ఈరోజు మా పూర్వికకి ఫేవరెట్ అయిన ఆవకాయ బిర్యానీ. హాయ్ అన్నా, హాయ్ బాబాయ్. మొన్న అమ్మవారి కోసం తీసుకున్న గద్వాల చీర బాగుంది. ఇప్పుడు తాంబూలం పెట్టడం కోసం తీసుకున్న ఈ చీర కూడా బాగుంది. వచ్చిన మహాలక్ష్ములందరికీ తాంబూలం ఇవ్వడం కోసమే ఈ గాజులైతే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు మెయిన్ ఘట్టం ఏంటంటే అమ్మవారికి చీర కట్టాలి. ఈ సంవత్సరం అమ్మవారికి చీర మీరు కట్టారు. నిజంగా హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైట్ ఆఫీషియల్. అండ్ ఈరోజు ఒక డే బ్లాగ్ షూట్ చేస్తాను. రేపు పూజ కదా, సో నైట్ ఏంటంటే బ్యాంగిల్స్ వచ్చినాయి, చీరలు వచ్చినాయి. రాత్రి అసలు నిద్ర లేదు. మా హిప్పి కూడా ఎందుకో సడన్ గా 2 o'clock లేచి 4 వరకు ఆటలాడుతూ ఉంది. ఆ టైంలో ఎంత భయపెట్టినా పడుకోదే, ఎందుకు అర్థం కాలేదు. అది పడుకోలేదు, మమ్మల్ని పడుకోనివ్వలేదు. పాపం రాత్రి అంతా వాళ్ళ నాన్న తిప్పుతానే ఉన్నాడు భుజం మీద వేసుకొని, అయినా పడుకోలేదు. ఏమైందేమో తెలీదు. ఆటలు నిద్రలో లేచింది 2 o'clock లేచి ఆటలు ఆ టైంలో ఎప్పుడు చేయదు. అసలు పడుకుందామంటే ఇంక గంట కొట్టినట్టు యాజ్ యూజువల్ మార్నింగే మెలకు వచ్చేస్తుంది. అండ్ ఈరోజు మా మూవీ కూడా వస్తుంది. యాక్చువల్గా పూజ ఉంది కదా, ఇంకా మూవీ అక్కని రమ్మన్నాను. అక్కకి చెప్పాను కదా బావకి సర్జరీ అయిందని, సో ఇంట్లో తను ఉండాలి, కుదరట్లేదు. ఇంకా మూవీ వచ్చింది, కిషోర్ వెళ్ళి తీసుకొచ్చాడు. అండ్ ఈరోజు మా పూర్వికకి ఫేవరెట్ అయిన ఆవకాయ బిర్యానీ. ఆవకాయ బిర్యానీ మీన్స్ అంటే ఎల్లుల్లిపాయలు, కారము, పసుపు, సాల్ట్, ధనియాల పొడి కొంచెము దంచేసుకొని మనం తాలింపు వేసుకోవాలి రైస్లో. చాలా బాగుంటుంది. దానికి ఎల్లుల్లిపాయలు తినదు కాబట్టి నేను ఎల్లుల్లిపాయలు అలవాటు చేయాలని అలా చేశాను. ఒకసారి ఆవకాయ బిర్యానీ అని బాగా నచ్చింది. పాపం నేను అడిగింది, నాకు కావాలమ్మా స్కూల్కి వెళ్ళినట్టు తీసుకెళ్తానని చెప్పి. అండ్ ఈరోజు లేచి అది చేసేసాను. ఈ రోజంతా అంటే కొంచెం వర్క్ ఉంటుంది, పూజ ముందు రోజు కాబట్టి కొన్ని వర్కులు బ్యాలెన్స్ ఉంది. నేను చాలా వరకు క్లీనింగ్ అంతా చేయించేసాను. ఇంకా కొంచెము బాల్కనీ క్లీన్ చేయడము, కొంచెం పైన పనులన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలి ఈరోజు. ఇంకా రేపు పూజ కాబట్టి రేపు ఇంకే పని పెట్టుకోకుండా ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఈరోజు వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో చూస్తూ ఉండండి మధురైట్ ఆఫీషియల్. అక్క అక్క ఉండు పూర్విక, అక్కర్లేపు నాన్న, చాలా పెద్ద చెల్లి. వెళ్ళి అక్కని లేపో. అక్క అక్క హాయ్ కిస్సి, అక్క కిస్సి. పడుకుందా అమ్మ? ఇలా కాదు, దగ్గరికి వెళ్ళి పెట్టాలి. హాయ్ అన్నా, హాయ్ బాబాయ్. రెడీ అవ్వు. ఇంకా నువ్వు సాక్స్లు వేసుకుంటానే ఉన్నావు. పదా ఫేస్ క్రీమ్ రాసుకోసారి పో, ఎల్లో. సరే నీ ఇష్టం, నేనేం మాట్లాడను. ఈ మధ్యన ఈవిడ బయటికి వెళ్ళడం మొదలెట్టింది. వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళినప్పుడు ఈవిడ గారు కూడా వెళ్ళి బాయ్ చెప్పేసి వస్తుంది. వాళ్ళ అమ్మమ్మతో పాటు పువ్వులు కొనడానికి వెళ్ళినట్టుంది నాకు తెలిసి. ఈవిడ తోక ఊపేస్తాడు. ఏమింతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అసలు నువ్వెందుకు ఊరికే బయటికి వెళ్తున్నావు? నిన్న గాజులు దొరికినాయి, ఈ దిష్టి గాజులు పాతి నిన్న దొరికి 4 ఉన్నాయి. హాయ్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి వెళ్ళావు అంటే బాదం తీసుకో. చిన్న చిన్న ముక్కలు కొరుకుతుందిలే ఆ పళ్ళుతో. మా హిత్వి గడికి 8 వచ్చినాయి, పైన 4 కింద 4 కదా నాన్న. నీ టీతే ఈ అన్నానా? అంత వద్దు తీసు, అంత వద్దు పెట్టుకోగా, చిన్న చిన్న ముక్కలు. ఓకే. ఏం చేసా? ఏంటి పువ్వులు తెచ్చుకున్నావా? పువ్వులు తెచ్చుకున్నాను. వచ్చేసాడు ఆయన నువ్వు వెళ్ళేసరికి? టీ అంత చల్లగా ఎలా తాగాలనిపిస్తుంది? బయటికి వెళ్ళిపోతున్నాను. అలా అక్కడే మమ్మీ హిత్వి ఏంటాడు వాసన చూస్తున్నాడు. నీ ఎక్కడికి వెళ్ళదురా. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇట్లా స్వెట్ పట్టడము. ఈరోజంతా హ్యాండ్ వర్కౌట్ అది చేయించారు కాబట్టి కొంచెం పెయిన్స్ కూడా వస్తాయి హ్యాండ్స్. వేడి నీళ్ళతో స్నానం చేయకపోతే రేపటికి పెయిన్స్ అలానే ఉంటాయి. సో బాగానే స్వెట్ పడింది మొత్తం నాకు. ఇలాగా అంటే వర్కౌట్స్ చేసినట్టు ఇంత స్వెట్ వస్తేనే మనం ఆ రోజు మంచిగా మనం క్యాలరీస్ అన్ని బర్న్ చేసిన ఫీల్ వస్తుంది నాకైతే. అండ్ నా చీక్స్ కూడా కొంచెం రెడ్ అయిపోతాయి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది వర్కౌట్స్ చేయడం వల్ల. మనకి
సో ఇట్లా రెడ్ అయిపోతాయి. సో ఈరోజు వర్కౌట్ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేయాలి. నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు కొంచెం బయటికి అయితే వెళ్ళే పనులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ రేపు అంటే కష్టం అయిపోతుంది. ఏంటి మా బ్రేక్ఫాస్ట్? నిన్న మిగిలిపోయిన రాయి జావా. నిన్న రాగి సంగటి చేసింది కదా మా అమ్మాయి, మిగిలిపోయింది. అది ఈరోజు బ్రేక్ఫాస్ట్గా పెడుతుంది మాకు. టైం దొరికితే మంచిగా రెస్ట్ తీసుకుందాము అని ఏముండదే. హలో, ఏదో కొంపల మూలిపోయినాడు ఫోన్ చేసేస్తున్నావు. నాకు పడుకుంటేనే ఒళ్ళంతా బరువు ఎక్కువ తలపూడి వచ్చేస్తుంది, అందుకనే పడుకోను. పడుకోవద్దు, అలా ఒరుగు పక్కన. ఉరిగిన ఒకటి ఉరగకుండా ఉంటే చాలు. కొంపలు మూలిపోయినాడు మాత్రం ఫోన్లో సీరియల్ చూసేస్తా టయానికి. అలవాటైపోయింది. సరే కానీ ఇంకా ఓపెన్ చే. కత్తి తెచ్చా? కత్తిరేందుకు, నీ పదనైన చేతి వేళ్ళు ఉన్నాయి కదా. ఎక్కడా? మన గుచ్చుకుందా హెత్వికి. అది ఎలా గుచ్చుకున్నది? గుచ్చుకుంది. ఎలా గుచ్చుకుందంటే బాగానే గుచ్చుకుంది. ఏంటి మరి తీసేయమంటే తీసేస్తున్నావు, అందులో ఏమున్నాయి ఏంటో తెలియకుండా తీసేస్తున్నావా? ఏమన్నా చేస్తున్నాను. నీకు ఏదైనా కొరియర్ వచ్చినామో చేస్తున్నాను. చీరలమ్మా, అమ్మవారికి పెట్టడం కోసం తాంబూలానికి చీర తీసుకున్నాను కదా మొన్న. ఏదైనా ఆన్లైన్లో శారీస్ కొన్నాడు, ఓపెనింగ్ వీడియో కంపల్సరీ. ఎందుకంటే ఏమన్నా డ్యామేజ్ అయితే ఏముండదు కానీ కంపల్సరీ ఏదన్నా ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నాడు కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది తీసుకోవాలి. కొన్ని ప్రోడక్ట్స్ లైక్ ఏదన్నా కాస్మెటిక్స్ అయితే డ్యామేజ్ అయిపోయి వచ్చేస్తాయి, మనం అది ప్రూఫ్ చూపించాలి కాబట్టి వీడియో తీసుకోవాలి. అండ్ గాజులు అని చెప్పాను కదా, గాజులు కూడా వచ్చి చూపిస్తాను, చాలా బాగున్నాయి గాజులు అయితే. అసలు పదునేమున్నాయి? పదినైనా కాబట్టి మన హిత్తికి గుచ్చుకుంది పాపం చెంప మీద. అమ్మాయి ఫ్రిడ్జ్ వెనక్కి వెళ్ళిపోతుంది, ఇలా పట్టుకున్నాను. పట్టుకుంటే అప్పుడే గోరు ఉడితే మచ్చడిపోయింది చూసావు దాని బుగ్గ మీద. ఒకటి నువ్వు పెట్టిన మచ్చ, ఒకటేం పూర్విక పెట్టిన మచ్చ. పూరికేం పెట్టలేదు, అది వెనకాల నుంచుంది, ఇది ఇలాగా ఆడుతుంది. పడుకుందమ్మా. ఆవిడికి ఫుల్గా నిద్ర వస్తే ఎన్ని సౌండ్ చేసిన లేగదు. నిద్ర లేదనుకో చిన్న సౌండ్ కూడా వేసుకోవాలి. 2 అయిపోయింది, ఇంకా ఏం తెలియదు, పిల్ల పడుకొని ఉంది. ఈసారి పెట్టు. ఏం పూజలో ఏమో కానీ ఏదైనా పండగ వస్తే చాలు ఒక రకమైన భయం ముందు. అంటే ఇన్ని పనులు చక్క పెట్టుకోవాలి కదా, పనులు అయ్యే వరకు ఒక టెన్షన్. అంటే ఒక పని మనం అనుకున్నాడు, ఆ పని అంతా కంప్లీట్ అయ్యే వరకు ఒక భయం, ఒక టెన్షన్ అనేది ఉంటుంది. అది అన్ని విధాల మంచిగా అయిపోయింది అనుకోండి, టెన్షన్ అనేది ఉండదు, బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పూజ కదా మెయిన్, రేపు పూజ ఎలా జరుగుతుందో ఏంటో అని ఒక టెన్షన్ ఉంటుంది. పూజ అయిపోయే వరకు ఇంక తప్పదు, పూజ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా రిలీఫ్గా ఉండొచ్చు. చీరలు బాగుందా కలరు? అమ్మవారికి తాంబూలం పెట్టడం కోసం ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నాం. 2 ఒకటి రాణి గారికి, ఒకటి నాకు. బాగుంది కదా కలరు. అంటే యాక్చువల్గా నాకు ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నాను, అమ్మవారికి తాంబూలం పెట్టాలి కదా. అండ్ ఈ కలర్ కాంబినేషన్ మంచిగా ఉంది, అందుకని చెప్పి తీసుకున్నా. మంచిగా బూటీస్ అంతా వచ్చినాయి, ఇలా వచ్చింది చీర. బాగుంది కదా కలర్. నాకు కింద బార్డర్ బాగా నచ్చింది. బ్లౌజ్ అదే కదా, బ్లౌజ్ కూడా ఇది వస్తుంది, గ్రీన్ వస్తుంది. ఏంటో ఇయర్ తెలియకుండా అమ్మవారికి అన్నీ బాగా కుదురుతున్నాయి. ఏంటో అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్నీ బాగా దగ్గరుండి చేయించుకుంటున్నారు అమ్మవారు అయితే. మొన్న అమ్మవారి కోసం తీసుకున్న గద్వాల చీర బాగుంది, ఇప్పుడు తాంబూలం పెట్టడం కోసం తీసుకున్న ఈ చీర కూడా బాగుంది. గాజుల జుట్లు ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా బాగున్నాయి, కనబడుతున్నాయా? భలే అనిపిస్తున్నాయి. ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ లిటరల్లీ మధ్య బాగా ట్రెండ్లో ఉన్నాయి, చూడటానికి కూడా చాలా బాగున్నాయి. అంటే గాజులను ఒకేలా ఉంటే కాదనట్లేదు కానీ ఈ రెయిన్ డ్రాప్ రావడం వల్ల ఇంకా హైలైట్ అయినాయి గాజులకి. చేతి నిండే ఇలా గాజులు వేసుకుంటే లక్ష్మీదేవిలా ఉంటారు కదా. వచ్చిన మహాలక్ష్మిలందరికీ తాంబూలు ఇవ్వడం కోసమే ఈ గాజులు అయితే ఆర్డర్ పెట్టాను. కానీ ఈ గాజులన్నీ నాకే నచ్చేసింది. నువ్వు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటాలే. బాగున్నాయి కదా కలర్స్, బాగున్నాయి. ఏంటి కట్టెలు మారుతుంది, మరి బాగాలేదు. బ్లూ లైట్ ఎందుకు వెలిగింది? నువ్వు ఎట్టి వెలుగుతుంది. ఓకే, పండుగ వచ్చిందంటే కొంచెం క్లీన్ చేసినందుకు నా మొహం ఎలా అయిపోయిందో మొత్తం. కట్టెలు మార్చలేదు, మొత్తం ఆ ఫొటోస్ అన్ని క్లీన్ చేసినందుకు. కట్టెలు మార్చ ఇవి వేసుకో, ఇక్కడ ఇవి వేసే ఈ 3 ఇక్కడ వేస్తాను, ఈ 2 అక్కడ వేస్తాను. పండుగ వచ్చిందంటే చాలు. ఇంక నెక్స్ట్ వినాయక చవితి కొంచెం రమ్మని. ఇప్పుడు నేను హాల్తో దులిపిస్తాను, 4:30 హాల్ అయితే దులిపిస్తాను నేను. హాల్లో ఏం లేదు, ఆ ఫోటో ఫ్రేమ్స్ కొంచెం తుడిచేసి పెట్టేస్తే చాలు. అది ఎవరు తెచ్చి ఇట్టేస్తాం, ఏది బట్టల మీద ఇట్టేస్తాం. జూమరా పడుతుందా? పడుతుంది. హాయ్, హౌ ఆర్ యూ?
ఇట్వి హాయ్ చెప్పు అక్కకి. హాయ్ అక్క, బంగారక్క, నా బంగారక్కవే నువ్వు, నా చిన్ని పాపవే నువ్వు. వాళ్ళ పాప అంట. మీ పాపనా ఆంటీ? మీ పాప? ఓయ్ మీ పాప? వా కిస్సి పాపకి కిస్. ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది మొత్తం. ఈ క్లీనింగ్ లేదో ఏంది ఇవన్నీ చదరాలి ఇప్పుడు. మొత్తం చెత్త చెత్తగా ఉంది ఇల్లు. నేను రానా? కిషోర్ ఈ బ్యాగ్ ఇది లోపల పెట్టుకోవచ్చు కదా కిషోర్. ఎలా కాదు, ఎంత జనాలు ఉన్నా తెస్తే ఇప్పుడు. నేను వెళ్ళానా అక్కడ ఇరుకుపోయి వచ్చాను. శుక్రవారం కదా పూజ వరలక్ష్మి 22వ వారం కాబట్టి మొత్తం జామ్ అయిపోయింది మన ఇంటి దగ్గర. మొత్తం ఇరుకుపోయి వచ్చాను తెలుసా. టైర్ కూడా పంచర్ అయిపోయింది. అయ్యో టైర్ మార్చాలంట. ఎక్కడుంది? పెట్టి ఇచ్చేస్తా. వ్రతం కదా అసలు లిటరలీ జనాలు అందరూ బయటే ఉన్నారు. నేనైతే వెళ్ళి ఇంకా మళ్ళీ కొన్ని పూజ సామాన్లు కావాలితే అవిని బ్లౌజ్ పీస్లు అవన్నీ కొనుక్కొని వచ్చాను. నేనే ఆ ట్రాఫిక్లో 1/2 అవర్ ఆగిపోయాను. ఇది నేను మా శైలజ కోసం తీసుకున్న చీర. బాగుందా చీర? సో ఈ కలర్ తనకి బాగా సెట్ అవుతుందని ఈ కలర్ తీసుకున్న చీర. మొన్న మేము ఫ్రెండ్ నేను వెళ్ళాం కదా, అప్పుడు ఈ చీర ఒకటి తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుంటుందని. బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఏముంటాయన్నా? గోల్డెన్ బాక్స్ లో చాక్లెట్స్ ఉండాలి, ఇంకా బిస్కెట్స్ ఉండాలి. ఎప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు ఇంతే కదా. ఒక 10 రూపీస్ డల్ మిల్క్ ఉండాలి. ఒక్కటి ఉండాలి. సో నేనైతే యాక్చువల్గా గాజులు కస్టమైజేషన్ చేయించుకున్నా. దాని సరిగ్గా చూసుకో. సో నా శారీస్ మీదకి కావాలని చెప్పి ఇట్లా కస్టమైజేషన్ చేయించుకున్నా. రేపు శారీ మీదకి రెడ్ బాగున్నాయి. బాగా చేసింది ఆ పాప అమ్మాయి. ఇట్లా లోటస్. ఓ నానా ఇట్లా వస్తాయి. ఏం కావాలి? ఏమన్నా ఈ పూర్విక దానికి కిషోర్ వస్తున్నాడు అందులో. ఇదొక కలరు. అండ్ గ్రీన్ శారీ కోసం అని చెప్పి మీకు ఈరోజు ఒక చీర చూపించాను కదా, ఆ చీర మీదకి ఇదొక డిజైను. మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. సో ఇదొక డిజైన్ మీకు లాస్ట్లో చూపిస్తాను. ఉండు పూర్విక, అది పగలు కొట్టేస్తాయి. ఇవి పూర్విక డ్రెస్ మీద వచ్చింది. బాగున్నాయా? వేసుకొని చూడొకసారి. అయిపోయినాయి కదా. ఏం పడదు అయినా చెల్లి పడిపోయేలా ఉంది. ఇదొక డిజైన్ చేసింది. బాగున్నాయి బ్యాంగిల్స్. థ్యాంక్ యూ మా. మా అంటే ఎక్కువ ఇష్టం ఉండేవాడిని, అట్లా మా అంటాను. ఇవి నీకు పూర్విక. ఇవి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ మధ్యలో వేయడానికి. అవే ఇవి నీ గాజులు అనుకుంటావు. ఇప్పుడు మెయిన్ ఘట్టం ఏంటంటే అమ్మవారికి చీర కట్టాలి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నా ఫ్రెండ్ రజని వచ్చి పాప హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈసారి తను ఇక్కడ లేదు. లాస్ట్ ఇయర్ ఏంటంటే మీనా వచ్చింది. ఈసారి రాణి గారి పుణ్యమా అంటే రాణి గారి చేతుల మీద అమ్మవారికి చీర కడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అంత దూరం నుంచి వచ్చారు. నాకు కట్టడం అంత కరెక్ట్గా రాదు, అందుకే ఈసారి మీ హెల్ప్ తీసుకుంటున్నాను. పాపం వస్తూ ఎన్ని పువ్వులు తెచ్చారో. ఇన్ని పువ్వులు ఉన్నాయి. ఇవన్నీ రేపటి కోసం. లోపల చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా రేట్లండి. చాలా ఇష్టం. అవునా? మీ పేరు చెప్తే ఇంకెక్కువ ఇచ్చింది కొన్ని. అమ్మా నన్ను ఎందుకు పిలవలేదక్క? బోనాల పండుగ నేను వచ్చేదాన్ని, ఫోటో దిగేదాన్ని. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అకేషన్ ఉన్నప్పుడు చూద్దాం. అదే చెప్పాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాల్ చేస్తాను, నా ఫోటో దిగు అంటే. అక్క నాకు చాలా ఇష్టం అక్క, ఎంత ఇష్టమో నాకు మధు గారు అంటే. మీ పేరు చెప్పంగా ఇంకెక్కువ వేసేసింది పువ్వులు. దీపాలు దూరంగా పెట్టుకోండి. అమ్మవారు చూసారా, ఇంకా ఏం చేయకముందేనే చీర వల్ల మంచి కళ వచ్చేసింది.
వీడియోలో చూపిస్తున్నాను. నువ్వు అలా అంటే వాడు ఆట అనుకుని స్టార్ట్ చేసేస్తాడు ఇప్పుడు వాడు. రేపంతా మా హిత్వికాని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఏమో ఏ పక్క నుంచి వెళ్ళిపోతుందో అర్థమవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు. ఈ సంవత్సరం అమ్మవారికి చీర మీరు కట్టారు. ఆమె కట్టించుకుంది, నేను కట్టాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో థ్యాంక్ యూ ఏముంది చెప్పు. థ్యాంక్ యూ. మంచి మంచి పనులకి అలా చెప్తా ఉండాలి. మొన్న అట్లనే బోనాల రోజు నేను అంతలా థ్యాంక్స్ చెప్తే మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడుతుంది మధుది. మంచి మనసు అంటే కొంతమందికి ఇప్పుడు కాలిపోతూ ఉంటుంది. ఎలా కాలిపోతుంది అంటే కొంతమందికి. నాది మంచి మనసు అంట. నాది మంచి మనసు. దేవుడు నాకు మంచి మనసు ఇచ్చాడు. నా మొహంలో ఒక నవ్వు ఉంటుంది చూడు. బాయ్ అండి, గుడ్ నైట్. బాయ్. డోర్ తీ. ఏం చేస్తున్నావు? ఎందుకు డోర్ వేసుకున్నావు? ఎందుకు డోర్ వేసుకున్నావు చెప్పు. ఫ్రిడ్జ్ వాటర్ కదా, ఫ్రిడ్జ్ వాటర్ తాగావు కదా. ఈ పిల్ల ఫ్రిడ్జ్ వాటర్ తాగుతుంది. చైర్ తీసుకొచ్చి బయట. సో చీర కట్టడం అయితే అయిపోయింది. రేపు చూపిస్తాను ఫైనల్గా అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటని రేపటి వీడియోలో. ఇంకా యాక్చువల్గా అక్క గోరింటాకు పంపించింది పాపం, పెట్టుకుందాం అనుకున్నాను, కుదరలేదు. రేపు పెట్టుకోనా? టైం సరిపోద్దా? సో గోరింటా పెట్టుకుందాం అనుకున్నా, కుదరలేదు. ఆల్రెడీ టైము 10:30. ఓపిక లేదు. తెలియకుండానే కొన్ని పనులకి బాగా అలసిపోతూ ఉంటాము. అందులో లెగ్ పెయిన్ కదా, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయిన ఫీల్ వచ్చేస్తుంది. రేపు సెట్ చేయాలి నాన్న, ఉడకని అదరకూడదంట. సో ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ ఇట్ ఈజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.